ఈ 9 రోజులు కూడా దేవీ నవరాత్రులు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా! మరి ఈ 9 రోజులు గడిచిన తర్వాత మన భక్తికి మెచ్చి అమ్మవారు మన జీవితాల్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలాగా చేసేస్తుందా అని చాలామంది ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే ఏంటంటే మనం నిజమైన భక్తులుగా అమ్మవారికి ఒక భక్తురాలుగా నేను కూడా చెప్పేదేంటంటే, మీరు ఏ దైవారాధన చేసినప్పటికీ దైవాన్ని ఏ విధమైన కోరికలు లేని మనస్సు, భక్తి, ఏకాగ్రత చిత్తంతో మాత్రమే ధ్యానం చేయాలి. మరి మనకి గల కష్ట నష్టాలు ఎవరు తీరుస్తారు? మనం దైవంతో చెప్పుకోవడం కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాము అంటే, కష్ట నష్టాలు చెప్పుకోవాలి కానీ మాకు ఇది ఇవ్వు, సంపద ఇవ్వు, మాకు ఆరోగ్యం ఇవ్వు, లేకపోతే మాకు విద్యాబుద్ధులు ఇవ్వు, ఇట్లా దైవారాధన చేసే దైవభక్తులు దైవాన్ని వేధించి గొంతెమ్మ కోరికలు కోరకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ఏమడగాలి మనం అంటే, మా చేయి పట్టుకొని పిల్లలు తప్పుటడుగులు వేసేటప్పుడు వాళ్ళ చేతిని ఎట్లయితే పట్టుకొని మనం నడిపిస్తామో, ఈ జీవితకాలం అంతా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించు అమ్మా అని కోరాలి. కోరటం వల్ల ఏంటంటే అప్పుడు కూడా మనకి ఏ విధమైన కష్ట నష్టాలు ఉండవా జీవితంలో అంటే, మన తలరాత ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా మన జీవితం సాగుతుంది. కానీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ అవి తట్టుకునే శక్తి సామర్థ్యాలు దైవం మనకి కలిగిస్తారు. ఆ అమ్మవారు కానీ ఇంక ఏ దైవం అయితే మీరు ఆరాధన చేస్తారో ఆ దైవం ఏం చేస్తారంటే, మనం ఏ కోరికలు కోరకుండా కేవలం అట్లా అడగడం వల్ల మనము ఏదైతే కష్ట నష్టాలు అనుకుంటున్నామో, వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, మరి దైవం ఉంటే కాపాడేంటి? గుళ్ళు గోపురాల మీదకి జనాలు ఎక్కేస్తున్నారు, లేకపోతే కొంతమంది పేదరికంతో బాధపడుతున్నారు. నిజంగా దైవం ఉంటే మరి అందరినీ మంచిగా పుట్టించవచ్చు కదా, తిండికి నోచుకునేలాగా, ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మరి ఆరోగ్యం లేదు, దైవభక్తులకి అనారోగ్యాలు ఏంటి, ఆపరేషన్లు ఏంటి, లేకపోతే ఇంకో రకమైన సమస్యలు ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మానవ నిర్మిత సంబంధమైన విషయాలు. వీటిల్ని భగవంతుడికి ఆపాదించి భగవంతుడిని కేవలం మనం ఇవి మనకు గల సమస్యల్ని తీర్చుకోవడానికి మాత్రమే దైవ ధ్యానం చేయకుండా భక్తి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేసి మా చేయి పట్టుకొని ఈ జీవితకాలం మమ్మల్ని నడిపించు అనడం వల్ల, ఆ ఒక్క కోరికను మాత్రమే కోరుకోవడం వల్ల మనకి ఈ జీవితకాలంలో ఏవైతే కష్ట నష్టాలు ఎదురవుతాయో అవన్నీ కూడా సునాయాసంగా దాటగలుగుతాం అనమాట. రెప్పపాటులో దాటగలుగుతాం అనేది కేవలం నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న అంశం. నేనైతే ఆపరేషన్ చేయించుకొని 15 రోజులు అయింది అన్నాను కదా. ఈ 15 రోజుల్లో కూడా నేను వారం రోజులు అయిన తర్వాత మదనపడ్డం మొదలుపెట్టాను. నేను ఏమని, అమ్మవారి దసరాలు వచ్చేసినాయి, నేను చక్కగా లేచి ఉదయాన్నే లేచి దైవారాధన చేసుకోవడానికి లేకుండా అయిపోయిందే అని. కాకపోతే ఇంకా నెక్స్ట్ డే రేపటి నుంచి దసరాలు మొదలవుతున్నాయి అనగా నా అంతటి నేను లేచి 4:30కి లేచి మరి అసలు లేవలేకపోతున్నాను. పెయిన్స్ ఉన్నాయి, రకరకాల పెయిన్స్ ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి. అయినా సరే అమ్మవారు అట్లా అనుకున్న వెంటనే ఆవిడ ఇచ్చిన శక్తి అనమాట నాకు అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయాన్నే 4:30-5కి లేచి అమ్మవారి ధ్యానం నేను ఒక అరగంట సేపు చేసుకోగలుగుతున్నానంటే ఈ రకమైన భక్తి మాత్రమే ఆవిడ సంతోషపడుతుంది. నాకు ఆరోగ్యం ఇవ్వమ్మా అని నేను అడగను. అయ్యో అమ్మ ఆరాధన చేయటానికి లేకుండా అయిపోయింది, నాకు ఈ పరిస్థితులు వచ్చినాయని ఎప్పుడైతే మదనపడ్డానో, ఎందుకే బాధపడతావు అన్నట్టు తర్వాత రోజు నుంచి లేచి నేను 4:30-5కి లేచి ఎంతో సునాయాసంగా, అంటే కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ చక్కగా దైవధ్యానం, పూజ, దీపారాధన ఇవన్నీ ఒక అరగంట సేపు చేసుకునే భాగ్యానికి నోచుకున్నాను అనమాట. కనుక మన వ్యక్తిగత కోరికలు